ప్రయాణం సాఫీగా సాగాలంటే డ్రైవర్ సమర్థత అనుభవం ఎంత ముఖ్యమో బండి కండిషన్ కూడా అంత ముఖ్యం. పాలనా వ్యవహారాల్లోనూ తలపండిన ప్రభుత్వాధినేత అయిన ఆయన ఆలోచనలు ఆచరణలోకి రావాలంటే సరైన అధికార యంత్రాంగం ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. రౌతు మెత్తనైతే గుర్రం 3 కాళ్ల మీద నడిచిందన్న సామెతల రాష్ట్రంలో పరిపాలన తీరుంది. కొందరు అధికారులతో పాటు మంత్రుల తీరుపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు వినడానికి కటువుగా ఉంటాయి, కానీ ఎవరిపైనైనా చర్య తీసుకోవాలంటే ఆయనకు మనసొప్పదు. మళ్లీ 1995 నాటి సీఎంని చూస్తారని, సరిగ్గా పనిచేయని అధికారులపై చర్యలు తప్పవని ఏడాదిగా హెచ్చరిస్తున్నారే తప్ప ఇంతవరకు ఒక్కరిని గట్టిగా మందలించిన దాఖలాల్లేవు. దీంతో రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామ సచివాలయాల వరకు అధికార యంత్రాంగంలో ఉదాసీనత కనిపిస్తోంది. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం విషయంలో ముఖ్యమంత్రి ఆలోచనల్ని, వేగాన్ని అందిపుచ్చుకుని పరుగులు తీసే యంత్రాంగం కొరవడింది. దీనికి ముఖ్యమంత్రి కార్యాలయం కూడా మినహాయింపు కాదనే వాదనలు వినిపిస్తున్నాయి. అధికార యంత్రాంగంలో కాలక్షేపం ధోరణి పెరిగింది. అదే సమయంలో అధికారులు వారి సొంత పనులకు మాత్రం ఎక్కడా లోటు రానివ్వడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ విధ్వంసకర పాలనలో కుదేలైన వ్యవస్థల్ని గాడిన పెట్టేందుకు, రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు తెచ్చేందుకు సీఎం చంద్రబాబు రాత్రింబవళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అభివృద్ధిని పట్టాలెక్కించేందుకు, ఎవ్వరికీ ఏ లోటు లేకుండా సంక్షేమ రథాన్ని పరుగులు తీయించేందుకు కష్టపడుతున్నారు. ఆయన తపన, రాష్ట్రాభివృద్ధి, ప్రజాక్షేమంపై చొరవ చాలా మంది మంత్రులు, మెజారిటీ అధికారుల్లోనూ కనిపించడం లేదు. దీంతో ఏడాదిగా ప్రభుత్వ ప్రయాణం అంత సాఫీగా ఏమీ సాగలేదు. కేంద్ర సర్వీసులు, ఇతర రాష్ట్ర సర్వీసుల నుంచి కొందరు అఖిల భారత సర్వీసుల అధికారుల్ని రాష్ట్రానికి డిప్యుటేషన్పై పంపారని సీఎం స్వయంగా కేంద్రానికి 2 సార్లు లేఖ రాశారు. సుమారు 10 నెలలుగా ఈ వ్యవహారం నానుతోంది. ఆ జాబితాలోని ఒక ఐఆర్ఎస్ అధికారిని రాష్ట్రానికి డిప్యుటేషన్పై వస్తే ఆమెకు కేటాయించిన శాఖలో చేర్చుకోకుండా 2 ఉన్నతాధికారులు ఆమెకు చుక్కలు చూపించారు. ఆమెను వేధించి విసిగి వేసారేలా చేశారు. ఎందుకిలా చేశారని వాళ్లను ప్రశ్నించేవారు కూడా లేకుండా పోయారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన ఏడాదిలో అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది. పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమం చేపట్టింది. మెజారిటీ మంత్రులు, అధికారులు ఓనర్షిప్ తీసుకుని వాటిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లకపోవటం వల్ల తగినంత మైలేజీ రాలేదు సరికదా, అధికారులు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు తిరిగి ప్రభుత్వం మెడకు చుట్టుకుంటున్నాయి. యంత్రాంగంలో పేరుకుపోయిన అవినీతి, ఉదాసీనత, నిర్లిప్తత, లెక్కలేనితనం వదిలించకపోతే దీర్ఘకాలంలో నష్టం జరుగుతుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అధికారుల తీరే ఇలా ఉందనుకుంటే మెజారిటీ మంత్రులు అందుకు తగ్గట్టే వ్యవహరిస్తున్నారు. తొలిసారి మంత్రులైన వారిలోనూ ఉదాసీన వైఖరి కనిపిస్తోంది. నెలలో పట్టుమని 10 రోజులు సచివాలయంలో ఉండి వారి శాఖలపై క్షుణ్ణంగా సమీక్షించే వారిని వేళ్లపై లెక్కపెట్టొచ్చు. ఇన్ఛార్జి మంత్రులు వారికిచ్చిన జిల్లాల్లో తరచూ పర్యటించారని, సమీక్షా సమావేశాలు నిర్వహించాలని సీఎం ప్రతి సమావేశంలోనూ చెప్తున్నారు. అన్ని శాఖలపై సమీక్షించిన మంత్రులు ఎంతమంది జిల్లా సమస్యల పరిష్కారానికి వారి దగ్గరున్న ప్రణాళిక ఏంటనే ప్రశ్నలకు సమాధానం లేకుండా పోయింది. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమాల్ని వెలుగులోకి తెచ్చేందుకు మంత్రులెవరూ చొరవ తీసుకోవటం లేదు. అది మన పని కాదులే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. కీలకమైన రెవెన్యూ శాఖలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. రీసర్వేలో సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం చెప్పినా ఎక్కడా అవి పరిష్కారం కాలేదు. తన శాఖపై ఓనర్షిప్ తీసుకుని సమస్యలు పరిష్కరించాల్సిన రెవెన్యూ మంత్రికి ఇతర వ్యాపకాలే ఎక్కువన్న భావన ప్రభుత్వ వర్గాల్లో ఉంది. కొన్ని శాఖల్లో మంత్రులకు, ఉన్నతాధికారులకు మధ్య సమన్వయం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. అధికారుల హడావిడి నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి తల బొప్పి కడుతోంది. తుని రైలు దహనం కేసును కొట్టేస్తూ విజయవాడ రైల్వే కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టులో అప్పీల్ చేయాలన్న నిర్ణయమే దానికి ఉదాహరణ. హోంశాఖ జారీ చేసిన ఆ ఉత్తర్వులు ప్రభుత్వాన్ని రాజకీయంగా ఇబ్బంది పెట్టాయి. నష్ట నివారణకు దిగాల్సొచ్చింది. కూటమి అధికారంలోకొచ్చాక స్థిరాస్తి రంగానికి అనేక వెసులుబాట్లు కల్పించింది. నాలా రద్దు చేస్తున్నట్లు సీఎం 2 నెలల క్రితం ప్రకటించారు. ఇది స్థిరాస్తి రంగానికి అతిపెద్ద ఊరట. అయినా ఇంతవరకు ఉత్తర్వులు వెలువడలేదు. ఇది అమల్లోకొస్తే స్థిరాస్తి రంగం ఊపందుకుని ప్రభుత్వానికి ఆదాయం పెరిగేందుకు తోడ్పడుతుంది. విశాఖ జిల్లాలో కొన్ని దశాబ్దాలుగా నలుగుతున్న సింహాచలం పంచగ్రామాల భూముల సమస్యను పరిష్కరిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కానీ అదే ఓ కొలిక్కి రాలేదు. ప్రతిసారి వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు పడిపోయి రైతులు పంటలు తెగనమ్ముకున్నాక ప్రభుత్వం జోక్యం చేసుకుంటోంది. రైతులకు సూక్ష్మ పోషకాలు ఇవ్వడానికి 30 కోట్లు ఖర్చవుతుంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకుని 2 నెలలైనా ఇప్పటి వరకు అమలు చేయలేదు. రైతులకు వ్యక్తిగత వ్యవసాయ యాంత్రీకరణ పరికరాల్ని వైసీపీ ప్రభుత్వం నిలిపేసింది. కూటమి వచ్చాక దాన్ని పునరుద్ధరించినా తీసుకుంటున్న రైతుకు సంతృప్తి లేదు. గత ప్రభుత్వ హయాంలో సహకార పరపతి సంఘాల్లో భారీ ఎత్తున అవినీతి జరిగినా కమిషనర్ హోదాలో విచారణ జరిపించి చర్యలు తీసుకున్న దాఖలాల్లేవు. సదరు అధికారి పాడి పరిశ్రమాభివృద్ధి సమాఖ్యకు చెందిన విలువైన ఆస్తుల్ని అమూల్కు కట్టబెట్టడంలో కీలకంగా వ్యవహరించారు.
గ్రామీణ పాలసేకరణ కేంద్రాల పేరుతో కోట్లతో పరికరాలు కొని చాలా వరకు మూలన పడేశారు. పబ్లిక్ గ్రీవెన్సెస్ రిడ్రెసల్ సిస్టంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించి సమస్యలు పరిష్కరించే కార్యక్రమం ఒక ప్రహసనంగా మారింది. జల్ జీవన్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వానికి సవరించిన డిపిఆర్లు పంపించారని సీఎం ఆదేశించినా సంబంధిత శాఖ అధికారులు జాప్యం చేశారు. సీఎం జోక్యం చేసుకుని గట్టిగా మందలిస్తే తప్ప డిపిఆర్లు పంపలేదు. కేంద్రం వెంటబడి నరేగా నిధులు తెచ్చుకోవడంలోనూ వైఫల్యం కనిపిస్తోంది. రాష్ట్రంలో చిన్న మధ్యతరహా గుత్తేదారులు ఏళ్ల తరబడి బిల్లుల కోసం నిరీక్షిస్తుండగా రుషికొండ ప్యాలెస్ పనులు చేసిన గుత్తేదారుకు ప్రభుత్వం బిల్లులు చెల్లించడం వివాదాస్పదమైంది. ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతి రాష్ట్ర సచివాలయం నుంచి క్షేత్రస్థాయి వరకు తీవ్రంగా ఉంది. కొంతమంది కలెక్టర్లు ఇతర జిల్లా స్థాయి అధికారులు అవినీతికి గేట్లు తెరిచేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒక కలెక్టర్ నేరుగా తన కార్యాలయంలోనే ముడుపులు తీసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అవినీతిని నియంత్రించడంలో ప్రభుత్వం నుంచి గట్టి చర్యల్లేవు. 2014 నుంచి 19 మధ్య ఆదాయానికి మించి 100 కోట్ల ఆస్తులు కూడబెట్టిన అధికారులపై వరుస దాడులతో వెన్నులో వణుకు పుట్టించిన ఏసీబీ ఇప్పుడు నిద్రాణంగా మారిపోయింది. జిల్లాల్లో ఇప్పటికీ చాలా కీలకమైన పోస్టులో గత ప్రభుత్వ హయాంలో ఆ పార్టీతో అంటకాగిన వారే కొనసాగుతున్నారు. వారితో పాటు జిల్లా కలెక్టర్లలో చాలా మందిని బదిలీ చేయాల్సి ఉన్నా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి.